విశాఖ రైల్వే స్టేషన్ త్వరలో కొత్త హంగులను సంతరించుకోనుంది. 500 కోట్ల రూపాయలతో విశాఖ రైల్వే స్టేషన్ను ఆధునిక వసతులతో అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ప్లాట్ఫామ్లను 8 నుంచి 14 పెంచనున్నారు. కార్, బైక్లకు ప్రత్యేక పార్కింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. అన్ని అనుమతులు వస్తే మరో 20 నెలల్లో విశాఖ రైల్వే స్టేషన్ రూపురేఖలు మారనున్నాయి. ఈ ప్రాజెక్టు పనులపై విశాఖ ఎంపీ భరత్ బుధవారం సమీక్ష నిర్వహించి DPRను పరిశీలించారు. అనంతరం రైల్వే అధికారులతో కలిసి రైల్వే స్టేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. విశాఖ రైల్వే స్టేషన్ అభివృద్ధిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ వివరిస్తారు. విశాఖ రైల్వే స్టేషన్కి మహర్దశ పడుతోంది. మొత్తం 500 కోట్ల రూపాయలతోటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి జరుగుతోంది. ముఖ్యంగా ఇప్పుడు 8 ప్లాట్ఫామ్లు ఉన్నటువంటి విశాఖపట్నం రైల్వే స్టేషన్ భవిష్యత్తులో 14 ప్లాట్ఫామ్లుగా విస్తరిస్తోంది. ఇప్పుడున్నటువంటి రైల్వే లైన్లని 16 లైన్లుగా విస్తరిస్తున్నారు. మరిన్ని సౌకర్యాలని ప్రయాణికులు కల్పించే విధంగా విశాఖపట్నం రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి చేస్తున్నారు. 500 కోట్ల రూపాయలతోటి ఇప్పటికీ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి పనులు, అలాగే బిడ్డింగ్, ఇతర కాంట్రాక్ట్ పనులన్నీ కూడా పూర్తయ్యాయి. దీనికి సంబంధించినటువంటి DPRని, ఇతర మ్యాప్లన్నింటినీ కూడా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీభరత్ పరిశీలించారు. అన్ని అనుమతులు కనుక వచ్చినట్టయితే మరో 18 నెలల్లో లేదా 2 సంవత్సరాల్లోనే విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఒక కొత్త రూపును సంతరించుకుంది. జ్ఞానాపురం వైపు ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని వెస్ట్ గేట్ వైపు అభివృద్ధి పనులను ప్రారంభించి అభివృద్ధి పనులను పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నం ఈస్ట్ వైపు ఉన్నటువంటి ప్రధానమైన ద్వారం వైపు కూడా అభివృద్ధి పనులు చేస్తారు. కొత్త కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్తో పాటు ప్రయాణికులకి అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈస్ట్ వెస్ట్ ఈ రెండింటినీ కలుపుతూ ఒక ఎయిర్ బ్రిడ్జ్ కూడా వస్తుందనేటువంటి ఏర్పాటును కూడా చేయడం జరిగింది. మరోవైపు విశాఖపట్నానికి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి రానున్న రోజుల్లో మరింత విస్తరించడం కోసం G+3 ప్రధాన కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే 4 వందే భారత్లు విశాఖపట్నం నడుస్తున్నాయి. ప్రతి రైలు కూడా ప్రస్తుతం విశాఖపట్నం రైల్వే స్టేషన్కి రావాలంటే ఔటర్లో గంట నుంచి గంటన్నర పాటు నిలిచిపోయి నిరీక్షించే పరిస్థితి ఉంది. రానున్న రోజుల్లో ఈ పరిస్థితిని పూర్తిగా నిర్మూలించి నేరుగా విశాఖపట్నం రైల్వే స్టేషన్లోకి రైలు వచ్చే విధంగా ఏర్పాట్లు చేయడానికి తగినంత సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడానికి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఒకవైపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరోవైపు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఫెసిలిటీ కలిగినటువంటి రైల్వే స్టేషన్గా రూపాంతరం చెందడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.